హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్ళాం మొగుడు. ఈరోజు మనం చేసుకోబోయేది ఆలు క్యాప్సికమ్ ఫ్రై. ఆలు కొంచెం ఉడకబెట్టేసి ఫ్రై లాగా చేసుకుందాం క్యాప్సికమ్తోని మనం ఈరోజు. ఫస్ట్ అయితే మనం ఆలు బాయిల్ చేసుకుందాం. నేనైతే దాన్ని చెక్కు తీసేసి క్యూబ్స్లా కట్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని అందులో ఆలు వేసేసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుందాం. అది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మనం దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకు కావాలంటే దాన్ని డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు, కొంచెం దూరగా కూడా వేయించుకోవచ్చు దాన్ని. నేనైతే ఆనియన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం పెద్దగానే క్యూబ్స్ లాగా కట్ చేసి విడదీసి అందులో ఫ్రై చేశాను. నేనైతే కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకున్నాను అండి. అదే కళాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మనం ఆనియన్స్ని. అండ్ నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత మనం ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. నేనైతే 2 టమాటోస్ వేసుకున్నాను. అందులో 2 టమాటోస్ ఫ్రై చేసుకుందాం. కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మొత్తం అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదా, అది అందులో వేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు చూసి మనం ఆలుని వేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు అది కూడా మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఒకసారి అందులో వేసుకొని కలిపేసుకుందాం. మీకు ఫ్రై లాగా కావాలనుకుంటే అలానే కాసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే మాత్రం కొన్ని వాటర్ పోసుకొని కాసేపు మగ్గనిద్దాం. దాని తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం అందులోకి కొత్తిమీరని వేసుకుందామండి. మీరు సన్నగా కట్ చేసుకొని మనం అందులో వేసేసుకుందాం. ఒక 2 minutes అలా ఉంచేసుకుంటే మనం చేసుకున్న ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చూడండి మీరే. ప్లీజ్ సబ్స్క్రైబ్.